మిరప సాగుకు పెట్టింది పేరు మన తెలుగు రాష్ట్రాలు. అందుకే ఎగుమతి అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన మన మిరపకు కష్టకాలం వచ్చిందిప్పుడు. పలు రకాల చీడపీడలు మిరపను పట్టి పీడిస్తున్నాయి. ముఖ్యంగా రసం పీల్చు పురుగులు, కాయతొలుచు పురుగులతో పాటు అధిక వర్షాలతో కుళ్ళు తెగుళ్లు మిరప దిగుబడి నాణ్యతను తగ్గిస్తున్నాయి. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో సాగవుతున్న మిరపను ఎండు తెగులు, కుళ్ళు తెగుళ్లు, జెమినీ వైరస్తో పాటు పూత పురుగులు, రసం పీల్చు పురుగులైన తామర పురుగులు, నల్లి, నల్ల తామర పురుగులు కూడా ఆశించి నష్టపరుస్తున్నాయి. ప్రస్తుతం పూత, పిందె దశలో ఉన్న మిరపను ఆశించిన ఈ చీడపీడల నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో సూచిస్తున్నారు కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రాఘవేంద్ర చౌదరి. మిరపను ఆశించినటువంటి తెగుళ్ళు మరియు పురుగుల యొక్క సస్యరక్షణ మరియు ఏ విధంగా యాజమాన్య పద్ధతులు చేపట్టి నివారించుకోగలరో తెలుసుకుందాము. మనకి మిరపలో ప్రధానమైనటువంటి తెగులు ఎండు తెగులు. మనకి ఇది ఫిజేరియం అనే ఒక శీలింద్రం వలన మనకి ఎండు తెగులు మిరప మొక్కల్లో ఆశించడం జరుగుతుంది. ఈ ఫిజేరియం శీలింద్రం నేలల్లో ఒక 6 నుంచి 10 సంవత్సరాలు సజీవంగా ఉంటుంది. మనం ఈ శీలింద్రాన్ని నివారించుకోవాలనుకుంటే మిరప నారు నాటే ముందే ఆఖరి దుక్కిలో గనక 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 2 కిలోల ట్రైకోడర్మా విరిడి, 2 కిలోల సూడోమోనాస్ మరియు 20 నుంచి 40 కిలోల వేపపిండి గనక వేసుకొని భూమిలో గనక బాగా కలియదున్నినట్లయితే ఫిజేరియం అనే ఈ శీలింద్రాన్ని మనం నివారించుకోవచ్చు. ప్రధానంగా ఇది ఆశించడానికి కారణం మొక్క అధికంగా బెట్టకు గురైనా కానీ ఈ శీలింద్రం వేరును ఆశిస్తుంది. లేదంటే అధికంగా వర్షపాతం పడి నీళ్లు ఎక్కువగా నిల్వ ఉన్న పొలాల్లో కూడా మనకి ఈ శీలింద్రం అనేది మొక్క వేర్లని ఆశించడం జరుగుతుంది. ఎండిపోయి వడిలిపోయి నా మొక్కని కనుక గమనించి తీసి చూసినట్లయితే మనం ఒక మొక్క ప్రధాన కాండాన్ని నిలువుగా చీల్చి చూస్తే మనకి గోధుమ రంగు చారలు కనిపిస్తాయి అన్నమాట. దీని నివారణకు మనం ఏం చేయాలంటే మొక్క మొదళ్ళు అంటే మొక్క వేరు వ్యవస్థ తడిచే విధంగా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున, లేదంటే కార్బెండిజం ప్లస్ మ్యాంకోజబ్ మిశ్రమం కలిపినటువంటి శీలింద్రనాశిని 2 గ్రాములు మొక్క మొదళ్ళు తడిచే విధంగా మనం పిచికారీ చేసుకుంటే అయితే మనం ఈ శీలింద్రాన్ని ఉధృతిని తగ్గించుకోగలం. ఇంకొకటి ఏంటంటే మనకి మొక్కలు వరుస క్రమంలో చనిపోతుంటాయి కాబట్టి మీరేంటంటే ఆ వరుసలతో పాటు దాని పక్కన ఉండే వరుసలు 3 మీటర్ల చుట్టూ ఉండే వరుసలకు కూడా పిచికారీ చేసుకుంటేనే మనం దీన్ని కొంతవరకు నివారించుకోగలం. అంటే ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా మనం కంట్రోల్ చేసుకోగలం. ఆ తర్వాత మిరపకి ప్రధానంగా గమనించేటువంటి తెగులు ఇంకోటి ఏంటంటే కొమ్మ ఎండు తెగులు మరియు కాయకుళ్ళు తెగులు. ఈ చలితో కూడిన వాతావరణంలో ఈ కొమ్మ ఎండు తెగులు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. కొమ్మలు పైనుంచి కింది దాకా ఎండుకుంటూ వస్తాయన్నమాట. ఆ తర్వాత దశలో మనకి ఈ కాయకు కూడా అటాక్ అవుతుంది. దీని కాయ మీద ఏంటంటే నల్ల గోధుమ రంగు నల్ల మచ్చలు ఏర్పడి ఆ తర్వాత కాయలు కూడా మనకి తాలుగా మారిపోయి మార్కెట్లో ధర పలకదు. సో ఈ కొమ్మ ఎండు తెగులు మరియు కాయకుళ్ళు నివారణకు టెబ్బికోనజోల్ 1 ml లీటర్ నీటికి, లేదా డైఫెన్కోనజోల్ ప్లస్ అజాక్సిస్ట్రోబిన్ 1 ml లీటర్ నీటికి, లేదా టెబ్బికోనజోల్ ప్లస్ ప్రోక్లారస్ 2 ml లీటర్ నీటికి కలిపి మనకు కాయ మొత్తం తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్టయితే కొమ్మ ఎండు తెగులు మరియు కాయకూలు తెగులు నివారించుకోవచ్చు. మీరు ఇంకోటి ఏంటంటే కొమ్మ ఎండు తెగుల్లో ఈ పైనుంచి కింది దాకా కొమ్మ ఎండుకుంటూ వస్తాయని చెప్పిన అక్కడ ఏంటంటే మనకి గోధుమ రంగు మచ్చలు కూడా ఏర్పడతాయి అనమాట. కొమ్మ ఎండు తెగులకి పైరాక్లోస్ట్రోబిన్ ప్లస్ మెట్టిరామ్ అనే మందు 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున మనము కొమ్మ మొత్తం తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్టయితే మనం ఈ కొమ్మ ఎండు తెగుల్ని మనము నివారించుకోవచ్చు. నెక్స్ట్ మిరపలో మనకి ఇంకో ఆశించేటువంటి ప్రధానమైనటువంటి తెగులు ఏంటంటే కాండం కుళ్ళు తెగులు. ఇదేంటంటే మొక్క మొదళ్ళ కాడ అంటే భూమి కాడ ఉండే కాండం కాడ ఆశిస్తుంది. తెల్ల శీలింద్ర బీజాలు ఏర్పడతాయి. ఆ మొక్క మొదళ్ళ కాడ కుళ్ళిపోయి చనిపోతుంది అనమాట మొక్క. ఈ కాండం కుళ్ళు తెగులు నివారించుకోవడానికి మీరు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున, లేదంటే రిడోమిల్ గోల్డ్ అదే మెటలాక్సిల్ ప్లస్ మ్యాంకోజబ్ 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున, లేదా కార్బండిజం 2 గ్రాములు లీటర్ నీటికి ఈ తెలిపిన శీలింద్రనాశిని ఏదో ఒక శీలింద్రనాశిని మొక్క మొదళ్ళు తడిచే విధంగా ఒక వారం వ్యవధిలో కనుక ఒక 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాండం కుళ్ళు తెగులు కూడా నివారించుకోవచ్చు. వేరుకుళ్ళు తెగులు కూడా మిరపలో ఆశిస్తుంది. ఇర్రెగ్యులర్ వాటర్ మేనేజ్మెంట్ అంటే టైంలో వాటర్ ఇవ్వడము, లేదంటే అధిక మోతాదులో నీటిని ఇవ్వడం వలన మనకి ఎక్కువగా తేమ ఉండడం వల్ల వేరు అనేది కుళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. సో వీటి నివారణకి మీరు ట్రైకోడర్మా విరిడి 5 గ్రాములు లీటర్ నీటికి మరియు సూడోమోనాస్ 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం మొక్క వేరు వ్యవస్థ తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. లేదంటే మనకి బయట కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందు శీలింద్రనాశిని ఉంటుంది. అది ఒక 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కింద మొదలు తడిచే విధంగా అదే వేరు వ్యవస్థ తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ వేరుకుళ్ళు తెగులు కూడా నివారించుకోవచ్చు. ముందస్తు నివారణ చర్యగా మీరు మిరప నాటే ముందే గనక ట్రైకోడర్మా విరిడి 2 కిలోలు, సూడోమోనాస్ 2 కిలోలు తో కలిపి ఈ కల్చర్ కనుక డెవలప్ చేసుకొని పశువుల ఎరువుతో కలిపి డెవలప్ చేసుకొని భూమిలో వేసుకొని దున్నినట్లయితే మనకి ఈ ఎండు తెగులు కానీ ఈ వేరుకుళ్ళు తెగులు కానీ కాండం కుళ్ళు తెగులను ఆశించేటువంటి శీలింద్రాలని మనము
ముందు దశలోనే నివారించుకొని మనకి తర్వాత పంట దశలో మనము ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం పంటను కాపాడుకొని అధిక దిగుబడులు తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. పురుగుల విషయానికి వస్తే మిరపలో రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. తామర పురుగు. ఈ తామర పురుగు మనకి ఏంటంటే మిరప ఈ లేత ఆకుల అడుగు భాగాన గోకి రసాన్ని పీల్చడం వలన ఆకులు పైకి ముడుచుకొని పోయి ఆ తర్వాత దశలు ఏమైపోతాయంటే ఆకులు రాగి రంగులోకి మారిపోతాయి అన్నమాట. ఆకులన్నీ పొడవాకారంలో పైకి ముడుచుకొని ఉంటాయి. అది ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఈ తామర పురుగుల నివారణకి మనం మొదటగా చేయవలసినది ఏంటంటే మీరు పొలంలో అక్కడక్కడ ఎకరాకి 10 నీలం రంగు అట్టలు పెట్టుకోండి. సో నీలం రంగుకి అవి ఆకర్షితమై దానికి అత్తుకొని చనిపోతాయి. అది మొదట చేయవలసింది. ఇంకొకటి ఏంటంటే మీరు కనుక మిరప వేసే ముందే కనుక పొలం చుట్టూ జొన్న కానీ సజ్జ కానీ ఒక 2-3 వరుసలు కనుక వేసుకున్నట్లయితే మనం రసం పీల్చే పురుగుల బెడద పక్క పొలంలో నుంచి ఇంకో పొలంలోకి రాకుండా మన పొలంలోకి రాకుండా మనం నివారించుకోగలుగుతాం. మిరప వేసిన 45 రోజులప్పుడు 0.3% ఫిప్రోనిల్ గుళికలు ఎకరాకి 8 కిలోల చొప్పున భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు వేసుకున్నట్లయితే మనకి ఆ పురుగు యొక్క కోశస్థ దశలతో పాటు ఆ పురుగును కూడా మనం తొలి దశలను నివారించుకోగలుగుతాం. మరి మనం ఒకవేళ అప్పుడు కనుక చర్య చేయలేకపోయినట్లయితే ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా మనకి ఇమిడాక్లోపిరిడ్ లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ తామర పురుగుని మనం సమర్థవంతంగా నివారించుకోగలుగుతాము. మనకి మిరపలో ఆశించేటువంటి ఇంకో ప్రధానమైనటువంటి రసం పీల్చే పురుగు నల్లి. ఈ నల్లి ఆశించడం వల్ల ఆకులు కిందికి ముడుచుకొని పోతాయి. అంటే తిరగబడిన పడవాకారంలో ఆకులు కిందికి ముడుచుకొని పోయి ఆ తర్వాత మనకి ఆకుల కాడలు జంపుగా సాగి ఆకులు మనకి పెద్దవిగా మారి ఇది కాకుండా మనకి ఆకులు ఏంటంటే ముదురు ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. ఈ నల్లి ఆశించిన పొలంలో ఏంటంటే మనకు ఆకులు ఉండలమాగా మారిపోతాయి. నల్లికి మనం నివారించడం కోసము మొదటి దశలో ఉంటే నీటిలో కరిగే గంధకం 3 గ్రాముల లీటర్ నీటికి, ఆ తర్వాత మనకి స్పైరోమెస్ఫిన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదా హెక్సీథయోజక్స్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదా మనకి సైనోపైరోఫెన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కనుక ఒక మార్చి మన ఆకులు అడుగు భాగం బాగా తడిచే విధంగా మనం కనుక పిచికారీ చేసుకున్నట్టయితే మనం నల్లిని సమర్థవంతంగా నివారించుకోగలుగుతాము. ఈ మధ్యకాలంలో రైతులకి ఎక్కువగా వేస్తున్న సమస్య జెమినీ వైరస్. ఈ జెమినీ వైరస్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే తెల్లదోమ. ఈ తెల్లదోమ అనేది వాహకంగా పనిచేస్తుంది. ఇది మనకి కలుపు మొక్కల మీద పుప్పడిలో ఉన్నటువంటి వైరస్ని తన లాలాజలంలో అంటుకొని ఉండడం వల్ల అది కనుక మిరప ఆకులను ఆశించి గోకి రసం పీల్చడం వల్ల దాని లాలాజలంలో ఉన్నటువంటి వైరస్ మనకి మిరప ఆకులకు సోకి చిన్నగా గజ్జి ముడత మాదిరి చిన్నగా ముడుచుకొని పోయి మనకి తర్వాత దశలో పూత రాదు, పిందె రాకుండా మనకి ఈ మధ్యకాలంలో తీవ్రంగా నష్టం కలుగజేస్తుంది. ఈ జెమినీ వైరస్ తెల్లదోమ వల్ల వస్తుంది కనుక ఈ తెల్లదోమ నివారణకి మనము పసుపు రంగటలు ఎకరాకి 10 చొప్పున అక్కడక్కడ పొలంలో అమర్చుకోవాలి. పంట అడుగుకి ఒక ఎత్తులో అమర్చుకోవాలి. పురుగు ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు అష్టామిప్రిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి, ఆ తర్వాత దశలో ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే డైఫెంథరాన్ మనం అనే మందు 1.25 గ్రాములు లీటర్ నీటికి లేదా డైఫెంథరాన్ ప్లస్ అష్టామిప్రిడ్ అనే కాంబినేషన్ మందు ఉంది. అది వచ్చేసి 1.5 గ్రాములు లీటర్ నీటికి లేదా మనకి హెక్సీథయోజెక్స్ అనే మందు 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదా మనకి థయోమిథాక్సమ్ 0.3 గ్రాములు లీటర్ నీటికి పురుగు మందులు మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ తెల్లదోమని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ మధ్య తెల్లదోమ నివారించుకోవడానికి కాంబినేషన్ మందు ఇంకోటి కూడా వచ్చింది, డైఫెంథరాన్ ప్లస్ ఎథోఫెన్ ఫ్రాక్స్. అది వచ్చేసి 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఆకులు కొమ్మ మొత్తం మొక్క మొత్తం తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ తెల్లదోమ నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. పూతలో వచ్చేటువంటి ఇంకోటి ఏంటంటే పూత పురుగు అంటారు, ఈ మిడ్జ్ ఫ్లై అంటారు. ఇది ఈగ జాతికి సంబంధించింది మిడ్జ్ ఫ్లై, దాన్ని పూతలో పురుగు అంటారు. తల్లి పురుగులు ఏం చేస్తాయంటే గుడ్లు పెట్టడం వల్ల ఆ గుడ్ల నుంచి వచ్చిన లార్వాలు ఈ పూతను ఆశించడం వల్ల మనకి ఏమవుతాయంటే ఆ పూతలో ఉన్నటువంటి అండాశయము ఉబ్బిపోతుంది అనమాట. ఆ తర్వాత ఉబ్బిన తర్వాత అది రాలిపోవడం జరుగుతుంది. ఒకవేళ పూత ఉన్నప్పటికి కూడా ఆ పిందెలు సక్రమంగా రాకుండా వంకర టింకరగా తిరిగి చిన్నగా వచ్చి డ్రాప్ అవుతూ ఉంటాయి అనమాట. మనం దీన్నే తుంటికాయ అంటారు కూడా రైతులు కొంతమంది. మిర్జీగ నివారణకి మనం పూత దశలోనే కార్బోసల్ఫాన్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి లేదా ఫ్లూబెండమైడ్ 0.3 ml లీటర్ నీటికి ఈ 2 మందులు మార్చి ఒకసారి కనుక పిచికారీ చేసుకున్నటువంటి అయితే మిర్జు ఈగని సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. మిరపలో ఇంకా మనకి ఆర్థికంగా నష్టం పడుతుంది. 2-3 సంవత్సరాలు ఏంటంటే మనకి నల్ల తామర పురుగు పూత దశలోనే ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. తల్లి రెక్కల పురుగులు మనకి పూతలో మనము 10 నుంచి 20 చొప్పున గమనిస్తూ ఉంటాం. పూత లోపల చూస్తే పూత లోపల ఉంటాయి మనకి. ఇవి ఏం చేస్తాయంటే ఆకుల అడుగు బాగాన
మన గుంపులుగా గుడ్లు పెడతాయి. గోకి రసం పీల్చడం వలన ఆకులు ఎర్రగా మారి తర్వాత దశలో రాగి రంగులోకి మారుతుందన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకి పూత పిందె మొత్తం డ్రాప్ అవుతుంది. కాయ మీద కూడా మనకి ఈ రాగి రంగు మచ్చలు, ఎరుపు రంగు కలర్ మచ్చలు గమనిస్తూ ఉంటాం అనమాట. సో మనకి నల్ల తామర పురుగు ఉధృతికి ఒకే రకమైన పురుగు మందులు పిచికారీ చేయడం వల్ల మనకి ఫలితం ఉండదు. ఖచ్చితంగా దీన్ని కూడా మనకి సమగ్ర సస్యరక్షణ పరులు పాటించాలి. పూత దశలోనే కనుక గమనించినట్లయితే 10,000 ppm వేప నూనె 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి, లేదా 3,000 ppm వేప నూనె అయితే 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత ఉధృతి తగ్గకుండా అట్లే ఉన్నట్లయితే మనకి ప్రోఫ్లానిలైడ్ 0.2 మిల్లీలీటర్ లీటర్ నీటికి, లేదా ఫ్లూక్సామెటామైడ్ 0.8 మిల్లీలీటర్ లీటర్ నీటికి, లేదా డైఫెన్థరాన్ ప్లస్ ఎథోఫెన్ఫ్రాక్స్ 2 గ్రాములు లీటర్ నీటికి కనుక మనం మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి నల్ల తామర పురుగును నివారించుకోవచ్చు. మరి ఇవి కాకుండా మనకి జీవ శిలీంద్రనాశులైనటువంటి కొన్ని మందులు బాగా పనిచేస్తున్నాయి. లెకానిసీనియా లెకాని 5 గ్రాములు లీటర్ నీటికి, లేదా బవేరియా బ్యాసియానా 5 గ్రాములు లీటర్ నీటికి, లేదా వట్టిసీలియం లెకాని 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పూత మొత్తం తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ నల్ల తామర పురుగుని సమర్థవంతంగా నివారించుకోగలుగుతాం. ఇది కాకుండా మీరు మన పొలంలో 20 పసుపు రంగు గట్టలు, 20 నీలం రంగు గట్టలు కనుక పెట్టుకున్నట్లయితే ఈ నల్ల తామర పురుగు వాటికి ఆకర్షితమై అత్తుకొని చనిపోతుంది. ఈ విధంగా మనము ఈ రసం పీల్చే పురుగులను మనం కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట.